డెత్ ఎకానమీ అని అమెరికా అధ్యక్షుడు అన్నాడంటే అతను కడుపు మంటతో అన్నాడు. ఎందుకని ఆ భారతదేశాన్ని ఎంత తొక్కాలనుకున్నా లేచి నుంచుంటోంది తప్పించి కుదరట్లేదు కాబట్టి. రష్యాతో కలిసి ఉన్న భారత్ని ఒక క్యూబా లాగానో ఒక దాన్ని ఏమంటారు వియత్నాం లాగానో వెనిజులా లాగానో మార్చాలని చాలా ప్రయత్నించింది పాకిస్తాన్ అడ్డుపెట్టి. కానీ చైనాను అడ్డుపెట్టి కూడా వాళ్ళిద్దరిని ప్రోత్సహించింది అమెరికానే. అప్పట్లో రష్యా చైనా శత్రువులు. చైనా ఎదగడానికి కారణం అమెరికా రష్యాను దెబ్బతీయడానికి ప్రోత్సహించడమే. అదేమో సిపిఐ భావజాలం రష్యా, ఇదేమో సిపిఎం భావజాలం, ఇద్దరి మధ్యన చిచ్చు పెట్టింది. కాబట్టి వాళ్ళ చైనా కూడా అమెరికాకి పక్కకు వచ్చి కూర్చున్నప్పటికీ దాన్ని దెబ్బతీయాలనుకుంటాను. అందువల్ల అమెరికా తను తీసిన గోతులో తనుబడింది. అలాగే భారత్ ఏకంగా ఇప్పుడు 3వ స్థానానికి వస్తుంది. జర్మనీని దాటేసాం మనం, జపాన్ దగ్గర జపాన్ని దాటేసాం, జర్మనీని దాటుతున్నాం. ఇప్పుడు మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం, 3వ స్థానంలోకి వెళ్ళబోతున్నాం. మోడీ అదే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో అమెరికా ఉత్పత్తులు మన మీద రుద్దుదామని, వ్యవసాయ ఉత్పత్తులు లాంటి రుద్దుదామని ప్రయత్నిస్తున్నటువంటి ట్రంప్ ఆటలు సాగనీయటం లేదు మోడీ. అలాగే వాళ్ళ దేశంలోని ఉత్పత్తులన్నిటి మన మీద డంప్ చేద్దాం అనుకుంటే అంగీకరించట్లేదు. ఎందుకంటే మన దేశంలో 12 కోట్ల మంది రైతుల మీదన అది తీసుకొచ్చి నెత్తినేస్తానంటే ఒప్పుకోవట్లేదు. వాస్తవంగా అలా అమెరికాకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కమ్యూనిస్టులు సహకరించాలి, మోడీకి అభినందించాలి. కానీ అతన్ని బానిసను మాట్లాడేటటువంటి విచిత్రమైనటువంటి అతను అంటే తమకి హిందుత్వ ద్వేషంతో మోడీని ద్వేషిస్తుంటారు. అదే సందర్భంలో అమెరికా పెట్టుబడిదారీ విధానాన్ని ద్వేషిస్తారు. అమెరికా పెట్టుబడిదారీ నాయకుడు మోడీని తిడితే మోడీని వీళ్ళు తిడుతున్నారు. అదేం విచిత్రమైనటువంటి తత్వం అర్థం కాదు. వాస్తవంగా మోడీ ఏం సాధించాడు అన్నటువంటి చూసుకుంటే ప్రపంచంలోని 20 శక్తివంతమైన దేశాల జాబితా విడుదలైతే అందులో 3వ స్థానంలో ఉన్నాం మనం. అమెరికా రష్యానే ముందున్నాయి, దాని తర్వాత స్టేజ్లో ఉన్నాడు. అందుకు మోడీని ద్వేషించాలా? లేదు. జిఎస్టీ నెలవారీ పన్ను వసూళ్లు 1,40,000 నుంచి 1,50,000 కోట్లు, తక్కువ లేదు. సగటున 1,40,000-1,50,000 కోట్లు. ఇది ఆర్థిక పరిస్థితిలో ఎంత అద్భుతమైనటువంటి మార్పు. అట్లాగే సోలార్ పవర్లో అమెరికా జపాన్లను అధిగమించి 2వ స్థానానికి చేరుకుంది ఇప్పుడు భారతదేశం. అట్లాగే 2017-18లో రెట్టింపైన సోలార్ పవరు చైనా అమెరికాలు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో తీసుకొచ్చింది. అలాగే భారతదేశం యొక్క జీడిపి ఇవాళ 6.7 ఇదివరకు ఉన్నప్పుడు జీడిపి అప్పుడు 8.2 భారతదేశాన్ని ఉంది, అమెరికా 4.2. ఇవాళ వచ్చేటప్పటికి భారత్ 6.4 ఉంటే అమెరికా 1.8, 2.4 ఆ రేంజ్లో ఉంది. చైనా 4-5 మధ్యన కొట్టుకుంటుంది. ఆ స్థాయిలోకి విజయాన్ని తీసుకొచ్చాడు. అలాగే నీరు, భూమి, ఆకాశం 3 రంగాల నుండి సూపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించే దిశగా భారతదేశం సొంత తయారీ బ్రహ్మాస్త్రాలు వచ్చినాయి. అదే సందర్భంలో 70 ఏళ్లలో పాకిస్తాన్ ఇంత దారుణమైన పరిస్థితికి ఏనాడు లేనటువంటి స్టేజ్కి తీసుకురాగలిగాడు. వాళ్ళ యొక్క మూలమైనటువంటి నాటకానికి తెర వేయగలిగాడు. మరోవైపున ఏది యుద్ధ విమానాలు కానీ అసలు ఆయుధ సామాగ్రి కొని 1985 తర్వాత ఒక్కటి కూడా కొనలేదన్నటువంటి స్టేజ్ నుంచి ఇవాళ సొంత ఆయుధ తయారీ వైపుకి తీసుకువెళ్ళగలిగాడు. ఇంత స్థాయిలో వచ్చినటువంటి వేళ ఆటో మార్కెట్లో జర్మనీని వెనక్కి పెట్టి 4వ స్థానానికి తీసుకెళ్ళగలిగాడు. విద్యుత్ ఉత్పత్తుల్లో రష్యాను వెనక్కి నెట్టి 3వ స్థానానికి తీసుకెళ్ళగలిగాడు. టెక్స్టైల్ ఉత్పత్తిలో ఇటలీని వెనక్కి నెట్టి 2వ స్థానానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చక్కెర ఉత్పత్తిలో బ్రెజిల్ని వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళినటువంటిది. ఉక్కోత్పత్తిలో జపాన్ని వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి ఉంది. మొబైల్ ఉత్పత్తిలో వియత్నాంని వెనక్కి నెట్టి 2వ స్థానంలోకి వెళ్ళాం. ఇంకో పక్కన శత్రు దేశాల్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తు తెలియని వ్యక్తులు లేపేసేటటువంటి స్థాయికి రక్షణ విధానాన్ని తీసుకొచ్చాడు. పాకిస్తాన్ మీద 3 సార్లు దాడి చేసి వాడు యుద్ధానికి రాకుండా మోకాళ్ళ మీద నుంచోబెట్టగలిగాడు. చైనాని 2 చోట్ల నిలబెట్టగలిగాడు. ఇంతకు మించి ఏం చేయాలి? అదే $1 మిలియన్ ప్రశ్న.